అందరికీ నమస్కారం అండి. అందరికీ భోగి ఇంకా సంక్రాంతి శుభాకాంక్షలు. టీడీపీ గెలిచినప్పటి నుంచి మా నాన్నగారు నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం నేను మా కుటుంబం తప్పకుండా భోగికి ఇంకా ఏవైతే ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఉంటాయో, పండుగలు ఉంటాయో కంపల్సరీగా టీడీపీ కుటుంబంతో సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నామండి. అండ్ ఈరోజు నేను 10th డివిజన్లో మీ అందరు చూస్తున్నారు భోగి పండుగ జరుగుతుంది. క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు ఇంటింటికి తిరిగి నెల్లూరు ప్రజలు, టీడీపీ కుటుంబం ప్రతి ఒక్కరూ మాకు తోడున్నారు. ఈరోజు మా నాన్నగారు గెలిచారంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ కారణం. అండ్ వాళ్ళందరూ క్యాంపెయినింగ్లో మా కుటుంబం అయిపోయారు. ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది 10th డివిజన్కి వచ్చి భోగి పండుగ చేసుకుంటున్నందుకు. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం గెలిచాక, మా నాన్నగారు ఏవైతే ప్రామిస్ చేశారో ప్రతి ఒక్కటి చేసుకుంటూ వచ్చారండి. గెలిచిన వెంటనే అన్న క్యాంటీన్స్ చేశారు. దాని తర్వాత విఆర్ స్కూల్ అన్నది మీ అందరికీ తెలుసు ఎలా ఉండిందో అని, ఇప్పుడు ఎలా ఉందో అని. 1000 స్టూడెంట్స్కి ఉచిత విద్య అండ్ అదేవిధంగా ఎంతోమందికి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి విఆర్ స్కూల్ వల్ల. విఆర్ స్కూల్ ప్రాజెక్ట్ అయిపోయింది. దాని తర్వాత అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్, మొన్నే చెప్పారు నాకు అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ కూడా చెయ్యాలి నువ్వే అని. అండ్ తప్పకుండా ఆ స్కూల్ జూన్ కల్లా రెడీ అవుతుందండి. అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్తో పాటు నెల్లూరు నగరంలో 14 స్కూల్స్ ఉన్నాయండి. 14 గవర్నమెంట్ స్కూల్స్ని నువ్వు ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో ఎలా అయితే ఉంటుందో, ఫెసిలిటీస్ ఎలా అయితే ఉంటాయో, ఈ 15 స్కూల్స్ని ఒక రోల్ మోడల్గా చేసి చూపించాలి అన్నారు. దీనివల్ల 15,000 స్టూడెంట్స్కి, 15,000 విద్యార్థులకండి ఉచిత ఎడ్యుకేషన్, ఉచితంగా ట్రాన్స్పోర్ట్ వస్తుంది. విద్య అనేది చాలా చాలా అవసరం కాబట్టి, మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఇవి చేస్తున్నారు. ఇదే విధంగా మీరు పార్క్స్ తీసుకోండి, ఓపెన్ జిమ్స్ తీసుకోండి. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఈ రోజుకి అండి 85 lakhs టన్స్, 85 లక్షల టన్స్ యొక్క వేస్ట్ని రిమూవ్ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం. ఇక్కడ నెల్లూరులో ఆ వేస్ట్ అన్నది ఈ రోజుకి మొత్తానికి రిమూవ్ అయిపోయిందండి. ఇలా రకరకాలుగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, ఎన్నో చేస్తున్నారు. నెల్లూరుని నేను ఒక స్మార్ట్ సిటీగా తప్పకుండా చేస్తాను అని గొప్ప సంకల్పం తీసుకున్నారు. అండ్ తప్పకుండా నెల్లూరు ప్రజలకి నా విషెస్ అండి. అండ్ సంక్రాంతి అండ్ భోగి మనందరికీ మంచి రోజులు వచ్చేసాయి. వైసీపీ పార్టీ ఉన్నప్పుడు ఎన్నో ప్రామిస్ చేశారు. ఇప్పుడు కూడా మా నాన్నగారి పైన ఎన్నో చెప్తున్నారు, రకరకాలుగా చెప్తున్నారు, ఇవి చేయలేదు అవి చేయలేదని. కానీ ప్రతి ఒక్కటి చేస్తారండి. పుల్ కార్డ్స్ నుంచి అదేవిధంగా ఐరన్ కార్డ్స్ ఇస్తున్నారు. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు క్యాంపెయినింగ్లో ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం ఉద్యోగం కల్పిస్తే, వాళ్ళ పిల్లల్ని కూడా ఒక మంచి స్కూల్లో జాయిన్ చేపిస్తే నెల్లూరు అభివృద్ధి అవుతుందని గొప్ప సంకల్పంతో ఇవి చేస్తున్నారండి. మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే, ఇది టైమ్ 9 తెలుగు.